అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 7వ భాగం. రచయిత బుజ్జి గారు. నిధి, అభి, నివేద్, శృతి, జీవన్, వివిధ ఈ 3 జంటల్ని కలపాలి. ఎలానో అలా. ఎలా ఉన్నారు పేర్స్? వివిధ ఎవరో అర్థమైంది కదా లాస్ట్ ఎపిసోడ్స్లో అందరికీ. వివిధని నివేద్ ఓన్ సిస్టర్. సో జీవన్ వాళ్ళ మరదల్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. సో వాళ్ళ మరదలు వివిధనే కాబట్టి కలిపేద్దాం. ఇక నివేద్, శృతి మరి నివేద్ ప్రేమను ఒప్పుకుంటుందా? ఎందుకంటే తను వాళ్ళ బావ చేతిలో తన జీవితం నాశనమైంది. ఆ కారణంతో నివేద్ ప్రేమను ఒప్పుకోకపోతే ఇప్పుడు వేదేం చేస్తాడో చూడాలి. వివిధకి జీవన్ మీద ప్రేమ మొదలైంది. మరి జీవన్కి చూడాలి మరి. నిధి, అభి మధ్యలో రావాలని చూస్తున్న ఆర్నవ్. మరి వీళ్ళ లైఫ్లోకి ఆర్నవ్ ఎంట్రీ ఎప్పుడో. అమిత్ గారు వాళ్ళ కూతుర్ని తనతో తీసుకువెళ్తే రావణ్ వెళ్ళనిస్తాడా? ఈ 3 ప్రేమ కథలు ఎలా, ఎక్కడ ఏమవుతాయో తెలుసుకుందాం. ఇక ప్రెజెంట్ శృతి రూమ్లో నిధి ఉంటుంది. నిధిని చూస్తూ బుజ్జి నువ్వు హ్యాపీగా ఉన్నావారా అని అంటుంది చిన్ని. నేను బాగున్నా చిన్ని అని అంటున్న తనతో ఏదో అడగాలనిపించి ఆగిపోతుంది. అంతలో అఖిల గారు వచ్చి నిధి మీ అన్నయ్య వచ్చాడని అంటున్న అఖిల గారితో అత్తయ్య అన్నయ్యని పైకి తీసుకుని రావచ్చా అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన రావణ్ కాల్ చేసాలే వస్తున్నాడు, నువ్వు వెళ్ళి రెడీ అవ్వని అంటాడు. నిధి రావణ్ వైపు చూసి వెళ్తానని కోపంగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న తనని వెనుక నుంచి చూసి మరీ అలా తిప్పకు, నడుము పట్టుకుంటే నాకు చాలా కష్టం అంటున్న రావణ్ణి కోపంగా చూస్తూ ఆపుతారా మీ వేషాలు కొంచెం అని చెప్పి వెళ్ళిపోతుంది. శృతి వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అన్నయ్య, బుజ్జిని నాకు వదినం చేస్తున్నందుకు అని అంటుంది. నీకే థ్యాంక్సే, ఆ రాక్షసి నీ వల్లే కదా నా లైఫ్లోకి వచ్చిందని అంటూ మాట్లాడుకుంటూ ఉన్న టైంలో డోర్ బయట ఉండి లోపలికి రావచ్చా బావా అంటాడు నివేద్. నివేద్ గొంతు వినగానే నవ్వుతూ ఉన్న శృతి మొహం బాధగా మారిపోతుంది. తన వీల్ చైర్ని పక్కకి తీసుకుంటుంది. తను నివేద్కి కనిపించకుండా. అది రావణ్కి, వేద్కి ఇద్దరికి కూడా అర్థమవుతుంది. వేద్ బావా మీ చెల్లితో మాట్లాడాలి పర్సనల్గా అని అంటాడు. రావణ్ సరే అని బయటకు వెళ్తుంటే వద్దన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు, అయినా తాను నాతో ఏం మాట్లాడతాడు, వద్దు నాకెవరితోనూ ఏమీ మాట్లాడని లేదని అంటుంది ఏడుస్తూ. నివేద్ శృతికి ఎదురుగా వచ్చి మీరు వెళ్ళండి బావా అని అంటాడు. రావణ్ నివేద్ని చూసి సరే అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ అన్నయ్య అలా వెళ్ళడం శృతికి బాధగా ఉంటుంది. తన ఎదురుగా ఉన్న వేద్ని కనీసం చూడను కూడా చూడదు. అలానే తలని కిందకి పెట్టుకొని ఉంటుంది. తనకి దగ్గరగా జరిగి కింద కూర్చొని తన చేతిని పట్టుకొని చిన్ని అని పిలుస్తాడు. తాను చిన్ని అని పిలిస్తే వినాలి అని ఎంతగా ఎదురు చూసిందో ఆమె. కానీ తనిప్పుడున్న పరిస్థితుల్లో అలా పిలుస్తూ ఉంటే బాధగా ఉంది. తన చేతిలో ఉన్న అతని చేతిని విడిపించుకొని ప్లీజ్ మీరు వెళ్ళిపోండని అంటుంది. ఎందుకు వెళ్ళాలి అని అంటాడు వేద్. మీరు వెళ్ళండి ప్లీజ్ అని అంటున్న తనని తన వైపుకు తిప్పుకొని చిన్ని ఇటు చూడు అని తన ఫేస్కి దగ్గరగా వెళ్ళి తన వైపు చూస్తూ ఉంటాడు. కానీ శృతి కళ్ళు మూసుకుంటుంది తన వైపు చూడకుండా. చిన్ని కళ్ళు తెరవని అంటాడు వేద్. కానీ మీరు వెళ్ళిపోండి ప్లీజ్ అని అంటున్న తనని హక్ చేసుకొని సారీ చిన్ని అని అంటాడు. తన ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్తాడు. అప్పుడు కళ్ళు తెరిచి నివేద్ వైపు చూస్తుంది శృతి. శృతి నివేద్ వైపు చూసి నా మీద జాలి చూపిస్తున్నారా అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు చిన్ని, జాలేంటి అని అంటాడు. నాకిలా జరిగిందని అంటున్న తనతో నీకేమీ జరగలేదు ఓకేనా, జరిగినా పర్లేదు సరేనా, నువ్వు నాకు కావాలి అంతే. నీతో ఎప్పుడో చెప్పాలనుకున్న దాన్ని చెప్పలేదు. ఎందుకంటే నిధిని నేను కాపాడుకోవాలి. ఆ ప్రాసెస్లో నిన్ను నేను బాధ పెట్టాల్సి వస్తుందని నేను నీకు దూరంగా ఉన్నా అంతే అని అంటాడు. తన వైపు చూసి ఇప్పుడు నాకెవరి ప్రేమ అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి నా రూమ్ నుంచి అని అంటుంది. చిన్ని ఎందుకు అలా అంటున్నావు, కోపమా నా మీద అని అంటే నా మీద నాకే కోపం, ఆ దేవుడి మీద కోపం, ఇక నా జీవితాన్ని నాశనం చేశాడే వాడి మీద కోపం, చావకుండా ఇలా నన్ను ఉంచాడే ఆ దేవుడి మీద చాలా చాలా కోపం, ప్లీజ్ మీరు వెళ్ళండి అని అంటుంది. నివేద్ వెళ్తాను కానీ నేనొక్కడినే కాదు నిన్ను తీసుకుని వెళ్తానని తనని చేతుల్లోకి తీసుకుంటాడు. ఏం చేస్తున్నారు మీరు వదలండి అని అంటుంది. వదలను, ఒక్కసారి నిన్ను టైంకి రాకపోవడం వల్లే నీకీ పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడెప్పుడు నువ్వు నాతోనే ఉంటావు, నేను నీ పక్కనే ఉండాలి అంతే అని కొంచెం సేపు ఆ నోరు మూసేయి లేకపోతే వేరేలా మూపించాల్సి వస్తుందని అంటాడు. నివేద్ని చూస్తుంటే తనకి కొత్తగా ఉంటుంది. మాట్లాడితే అసలు సమాధానం కూడా ఇవ్వకుండా సైలెంట్గా ఉండేవాడు. ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే
అలానే చూస్తూ ఉంది. నేను నువ్వనుకున్నంత సైలెంట్ అయితే కాదు. కడప వస్తావుగా అప్పుడు చూద్దువుగానిలే నివేద్ ఎలా ఉంటాడు అని. ఇప్పుడు కింద ఏం జరిగినా నువ్వు సైలెంట్‌గా ఉండాలి. వద్దు, లేదు, కూడదు అని మాట్లాడావనుకో మీ ఇంట్లో వాళ్ళు వద్దు అన్నా నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను అర్థమైందా? అని చిన్ని అని అంటాడు. శృతి తన చొక్కాని పట్టుకొని వేషాలు వేస్తున్నావారా? అప్పుడేమో నేను నీ చుట్టూ పిచ్చిదానిలా తిరిగితే నన్ను పట్టించుకోను కూడా లేదు. ఇప్పుడేంటి నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావు? పోరా నువ్వు నాకొద్దు పో అని అంటున్న తనని నవ్వుతూ చూసి ఇలాగే ఉండాలి. ఎప్పుడూ నువ్వు నాతో గొడవ పడుతూ తిట్టినా, కొట్టినా పర్లేదు. ఏమీ కాదని అంటూ తనని కిందకు తీసుకొని వెళ్తాడు. తన చేతిలో ఉన్న శృతిని తనని వచ్చిన వాళ్ళందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారు. అఖిల గారు వచ్చి ఏమైంది వేద్ తనకి అని అంటే ఏం అవ్వలేదు అత్తయ్య. మీ అందరికి ఒక విషయం చెప్పాలని ఇక్కడికి తీసుకుని వచ్చా. బావా నిధి ఎక్కడ అని అంటే అప్పుడే కిందకు దిగుతున్న ఇద్దరిని చూస్తాడు. పచ్చ, ఎరుపు రంగు చీరలో చేతి నిండా గాజులు, మెడలో పసుపు తాడు. ఇంకా అఖిల గారు తనకి వాళ్ళ వంశపారంపరంగా వస్తున్న నగలు వేసి చక్కగా జడ అల్లి పువ్వులు పెట్టి తనని మహాలక్ష్మిలాగా రెడీ చేస్తారు. ఇంకా రావణ్ గ్రీన్ షర్ట్‌లో, వైట్ పంచెలో సూపర్‌గా ఉంటాడు. ఇద్దరిని చూసి తన చేతిలో ఉన్న శృతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళిద్దరూ కిందకి వస్తారు. రావణ్ ఏమైంది బావ శృతిని ఎలా పట్టుకున్నావు? తనకి హెల్త్ ఓకేనా? అని అంటూ ఉన్న అభితో బావ నీ చెల్లిని నాకిస్తావా? అని అంటాడు. నా ప్రాణంలా చూసుకుంటా అని అంటున్న తన వైపే అందరూ అలానే చూస్తూ ఉంటారు. అఖిల గారు రావణ్ వాళ్ళ నాన్న వేద్ దగ్గరికొచ్చి తన గురించి అని అంటున్న వాళ్ళతో మావయ్య, అత్తయ్య నాకన్నీ తెలుసు. మీరా విషయం గురించి మాట్లాడకండి. ఇప్పుడు మీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తారా? అది మీకిష్టమేనా? అని అడుగుతున్న తనని చూస్తూ అభి వైపు చూస్తాడు. అభి మాకిష్టమే బావ అని అంటాడు. ఆ మాటకి నిధి హ్యాపీగా ఫీల్ అయ్యి చిన్ని నాకు వదిన అయిపోయావు నువ్వు. థ్యాంక్స్ బంగారం అని శృతి దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుంటుంది. నాకీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నయ్య అని చెప్పిన శృతిని అందరూ అలానే చూస్తూ ఉంటారు. నివేద్, అభి ఇది ఊహించిందే కాబట్టి వాళ్ళేమీ మాట్లాడరు. నిధి శృతి వైపు చూస్తూ ఎందుకు చిన్ని నీకు మా అన్నయ్య అంటే ఇష్టం లేదా? అని అంటుంది. నాకెవరూ ఇష్టం లేదు బుజ్జి. నేను పెళ్లి చేసుకోను ఇప్పుడే అని అంటే అభి వచ్చి నిన్ను ఇప్పుడే పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు బుజ్జి? నీకు ఆరోగ్యం కుదుటపడ్డాక అప్పుడు చేసుకుందువు గాని ఇప్పుడు నువ్వేం మాట్లాడకు. మీ అన్నయ్య మీద ఈ కొంచెం ప్రేమ ఉన్నా నువ్వు వేద్‌ని పెళ్లి చేసుకోవాలి. మా కోసం సరేనా? అని అంటాడు. ఏం మాట్లాడలేక వేద్ వైపు చూస్తూ కోపంగా ఇక దించండి నన్ను అని అంటుంది. నాకేం బరువు లేవు నువ్వు. నేను నిన్ను ఎంతసేపైనా ఇలా మోయగలనని అంటున్న తననే కోపంగా చూస్తుంది శృతి. నిధి ఏమో అన్నయ్య తనని కూర్చోబెట్టు. ఇక తనని ఇబ్బంది పెడితే ఊరుకోనని అంటుంది. నువ్వు నా వైపు నిధి తనకి సపోర్ట్ చేస్తున్నావా? అని అంటే నేను నీ వైపే ఉన్నా. తన వైపు ఉన్నా ఒకటే కదా! కానీ ఇప్పుడు మాత్రం మా వదిన వైపే అని అంటుంది. నిధి ఫేస్‌లో హ్యాపీని చూస్తూ ఉంటారు. ఒకరు వీడియో కాల్‌లో. తనని చూసి వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. గాయత్రి గారు ఇక పూజలో కూర్చోండి మీరు అని అభిని, నిధిని పిలిస్తే వాళ్ళిద్దరూ వెళ్లి పూజలో కూర్చుంటారు. అభితో కలిసి పూజ చేస్తుంది నిధి. తాను ప్రశాంతంగానే ఉంది. రావణ్‌తో గొడవ పడడం కానీ, పూజలో డల్‌గా ఉండడం కానీ చేయడం లేదు. అభి కూడా నిధిని చూస్తూ హ్యాపీగా పూజ చేసేశారిద్దరూ. వాళ్ళిద్దరూ అందరి ఆశీర్వాదాలు తీసుకొని అందరి భోజనాలయ్యాక గాయత్రి గారితో నిధి అత్తయ్య నేను అన్నయ్యతో మా ఇంటికి వెళ్ళొచ్చా? కొన్ని రోజులంటూ అడిగింది. అభి వైపు చూస్తే అభి ఓకే అను అని అంటాడు. గాయత్రి గారితో సరే నిధి అని అంటే నాతో చిన్నిని కూడా తీసుకొని వెళ్తా అత్తయ్య. నేను చూసుకుంటాను తనని. మా ఊర్లో ఆయుర్వేద వైద్యులున్నారు. వాళ్ళతో చిన్నికి చికిత్స చేపిస్తే తను తొందరగా నడవగలుగుతుందని అంటుంది. అభి వాళ్ళ నాన్న సరే నిధి నువ్వు ఉంటావు కదా తనతో మాకేమీ ప్రాబ్లం లేదు. హ్యాపీగా తీసుకొని వెళ్ళు కానీ చిన్ని వచ్చేటప్పుడు నడుస్తూ రావాలని అంటారు. తప్పకుండా మావయ్య గారు అని అంటుంది. ఆ రోజు ఈవినింగ్ శృతిని తీసుకొని నిధి, వేద్ స్టార్ట్ అవుతారు. అభి మాత్రం సైలెంట్‌గా అన్నీ చూస్తూ ఉంటాడు. నిధికి డౌటొస్తుంది. ఏంటి రావణ్ ఇంత సైలెంట్‌గా ఉన్నాడు? నేను వెళ్తానని అంటే సైలెంట్‌గా ఉండడు కదా! రావణ్ ఏదో చేస్తున్నాడు కానీ నాకు అర్థం కావడం లేదని పోనీ కొన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చని అనుకుంటూ కడప స్టార్ట్ అవుతారు. వైజాగ్ నుంచి శృతికి ఇష్టం లేదసలు వేద్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. కానీ బుజ్జి కోసం తప్పడం లేదు. కూర్చోగలదు శృతి. అందుకే కారులో తనని కూర్చోపెట్టా. తను నడవలేకపోతుందంతే. తన చేతులు కూడా నార్మల్ అయిపోయాయి. మాట్లాడుతుంది కూడా. కానీ లేవలేదు.
దానికి ట్రీట్మెంట్ కోసమే నిధి వాళ్ళ ఊరు తీసుకెళ్తుంది. తన ఫ్రెండ్ ఆరోగ్యం బావుండాలి. తొందరగా నివేద్‌కి, శృతికి పెళ్లయితే బావుండని. శృతి పెళ్లి చేసుకుంటుందా మరి? నివేద్‌ని చూడాలి. అతనెలా ఒప్పిస్తాడో. నిధిని వీడియో కాల్‌లో చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు ఎవరో వాళ్ళు. మరి తెలుసా మీకు? అభి వాళ్ళ అమ్మ పేరు గాయత్రి. అఖిల అని రాశాను. స్టోరీ లాస్ట్ ఎపిసోడ్‌లో గమనించగలరు. నిధి వాళ్ళు కడప వచ్చేసరికి 9 అవుతుంది. నిధి మొదట దిగగానే శృతిని, వేద్‌ని ఎత్తుకొని తీసుకొస్తాడు. నిధి ముందుగా వెళ్లి ఎర్రనీళ్ళు తీసుకొస్తుంది. గడప దగ్గర వాళ్ళిద్దరిని ఆపి శృతికి, నివేద్‌కి ఎర్రనీళ్ళతో దిష్టి తీసి వాళ్ళకి బొట్టు పెట్టి ఇక వెళ్ళొచ్చు వదినా అన్నయ్య అని అంటుంది. ఆ మాటకి నివేద్ శృతి వైపు చూస్తాడు. శృతి కోపంగా తన తల పక్కకు తిప్పుకుంటుంది. శృతిని నవ్వుతూ చూస్తూ వదిన గారు మీ అలక తగ్గిస్తే మంచిది అని అంటూ తాను ఎర్రనీళ్ళ ప్లేట్‌ని అక్కడ ఒక ఆవిడకిచ్చి అన్నయ్య చిన్ని నా రూమ్‌లో అని అంటున్న తనతో చిన్ని నా రూమ్‌లో ఉంటుంది. నిధి ఓకేనా అని అంటాడు. ఆ మాటకి నిధి ఓకే అన్నయ్య నేను నా రూమ్‌కి వెళ్తున్నా. ఫ్రెష్ అయ్యి వస్తా అని తను తన రూమ్‌లోకి వెళ్తుంది. నివేష్ శృతిని తన రూమ్‌లోకి తీసుకెళ్తాడు. తనని కూర్చుంటావా చిన్ని? పడుకుంటావా అని అడిగితే ఇది నాకు నచ్చలేదు. మీరిలా చేయడం అవసరమా చెప్పండి? నా మీద జాలి చూపిస్తున్నారా? అని అంటే తనని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి జాలి ఎందుకు? నీ మీద నాకు ప్రేమ ఉంది చిన్ని. కొన్ని కారణాల వల్ల నేను నీతో ఈ విషయం చెప్పలేదు అంతే అని అంటాడు. ఇప్పుడు నేను అని అంటున్న తనతో ఇప్పుడు నువ్వు అని అంటాడు. ఏమీ లేదు. నాకిష్టం లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అని అంటుంది. అప్పుడు నివేద్ తన పక్కన కూర్చొని తన చెయ్యి పట్టుకొని చిన్ని నువ్వు చేసుకోకు ఓకేనా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. నువ్విలా అందంగా పెళ్లి చీరలో సిగ్గుపడుతూ ఉంటే వచ్చి నా పక్కన కూర్చొని నన్ను చూస్తే ఆ చూపు ఉంటుంది చూడు. నేను కేఫ్‌లో నీ దగ్గరకొచ్చినప్పుడు నువ్వు బిగుసుకుపోతావు. మళ్ళీ నేను దూరంగా వెళ్ళగానే నీ కళ్ళల్లో నా మీద ప్రేమ ఉంటుంది చూడు. ఆ చూపు అలా చూసావనుకో నేను హ్యాపీగా ఫీలవుతూ నీ పాదదాసుడిగా మారిపోనా అని అంటే శృతి నివేద్ వైపే చూస్తూ నాకంత అదృష్టం లేదని తన భుజంపై వాలి ఆ రోజు నువ్వు ముందుగా రావచ్చు కదా! ఆ రోజు నువ్వు వచ్చి ఉంటే నేను ఈ రోజు ఇలా ఉండేదాన్నే కాదు. అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటో తెలుసా? నా మనసు. నా తనువు నీకే సొంతం అవ్వాలి అనుకున్నా. కానీ ఇప్పుడు నేను అపవిత్రం అయ్యాను అని తనకి దూరంగా జరిగి ఈ వాడిన పువ్వు ఆ దేవుడి పాదాల చెంతకు చేరకూడదని ఉంటుంది. శృతి బాధ అర్థమైన నివేచింది. నీ శరీరం మలినమయింది. అంతే నీ మనసు కాదు. ఆ మనసులో నా మీద ప్రేమ అలానే ఉంది చిన్ని. ఇప్పుడు నీ శరీరం మలినమయిందని నీ మీద నా ప్రేమ తగ్గుతుందా చెప్పు? ఒక పిచ్చి కుక్క నిన్ను కరిచిందని అనుకో. అంతేకానీ ఆ విషయం గురించి నువ్వు నాకు దూరంగా ఉంటాను అని అంటే నేను ఒప్పుకోను చిన్ని. తప్పు చేసిన వాడికి తగిన శిక్ష నేను వేస్తా. త్వరలో నువ్వు జరిగిన దాని గురించే ఆలోచిస్తూ కూర్చోకు. మర్చిపో. నువ్వు నా సొంతం అని తనని గుండెలకు హత్తుకొని నువ్వు ఇక్కడే ఉన్నావు. వాడిపోయిన అంత మాత్రాన ఆ పువ్వు పరిమళం తగ్గుతుందా? నువ్వు దీని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. రేపటి నుంచి నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నువ్వు మళ్ళీ మామూలవుతావు. అప్పుడు ఇదే రూమ్‌లో నా భార్యగా నా సొంతం కూడా అవుతావు. రావణ్ మీ డాన్ మామ వస్తున్నాడు ముంబై నుంచి. చూడాలి మరి. మామకి, అల్లుడికి మధ్య ఎలా ఉంటుందో అయినా నువ్వు మాయలోడివి. మీ మామని కూడా మాయ చేసేస్తావులే నాకు తెలుసు. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు నిధి తన తండ్రి డాన్ అని తెలిస్తే మరి ఈ ఆర్నవ్ వచ్చి నిధి, అభిల జీవితంలో ఎలాంటి తుఫాను రేపనున్నాడు? మరో పక్క శృతి నివేద్‌తో పెళ్ళికి ఒప్పుకుంటుందా? ఇంకొక పక్క జీవన్ తను ఇష్టపడుతోంది తన మరదల్ని అని తెలుసుకుంటాడా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.